అరే థమ్స్ అప్ కి కోకోలో ఒక రిలేషన్షిప్ ఉంది తెలుసా? ఏంటి మావా? థమ్స్ అప్ కి కోకోలో స్టెప్ రేట్ అవుతుంది. అదేంట్రా? అవును, దీనికి ఒక స్టోరీ ఉంది చెప్తాను. ఇండియన్ మార్కెట్ లో కోకోలో మాత్రమే ఉండేది. అది బాగా సేల్ అవడంతో మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దీని మీద కొన్ని పాలసీ రూల్స్ అని పెట్టింది. అయితే నీ సీక్రెట్ ఫార్ములా చెప్పు లేదా బయటికి వెళ్ళిపో. సో ఇదేం చేసింది, ఆటోమేటిక్ గా కంట్రీ నుంచి బయటికి వెళ్ళిపోయింది. అప్పుడు జనాలు ఎవరి దగ్గర ఏం కూల్ డ్రింక్స్ లేదు. ఇది ఛాన్స్ తీసుకున్న చౌహాన్ ఫ్యామిలీ ఏం చేశారంటే వాళ్ళకంటూ ఒక కూల్ డ్రింక్ తయారు చేయాలని ఒక థాట్ వచ్చేసింది. దేశీ కూల్ డ్రింక్ ని లాంచ్ చేద్దాం అని చెప్పి ఒక ప్లాన్ చేసుకుంది. అలా లాంచ్ చేసిన కూల్ డ్రింక్ పేరే థమ్స్ అప్. ఈ థమ్స్ అప్ అనేది ఎంత బాగుందంటే 85% ఆఫ్ ది మార్కెట్ షేర్ ని క్యాప్చర్ చేసింది. అప్పటికి అంతా బాగుందనుకున్న టైంలో కథలో ట్విస్ట్ వచ్చింది. ఏంటంటే కోకోకోలా అనేది మళ్ళీ ఇండియన్ మార్కెట్ లోకి వచ్చింది. గవర్నమెంట్ 1993లో ఈ కోకోకోలా మీద పెట్టిన రిస్ట్రిక్షన్స్ అని తీసేసింది. సో ఇప్పుడు కోకోకోలా అనేది తన ప్రొడక్ట్స్ అమ్మడానికి ట్రై చేస్తున్నప్పుడు కోకోకోలా అనేది సేలే కావట్లేదు. ఎందుకంటే అప్పటికి జనాలందరికీ థమ్స్ అప్ అలవాటు అయిపోయింది, అందరు దీన్నే తాగుతారు. సో కోకోకోలా ఏం చేసింది, ఒరే బాబు నీతో నేను గొడవ పడలేను కానీ ఒక పని చేస్తా, నీకు $60 మిలియన్ ఇస్తాను, థమ్స్ అప్ నాకు అమ్మే అని చెప్పేసి ఈ థమ్స్ అప్ తో పాటు లిమ్కా, మాజా, గోల్డ్ స్పాట్ బ్రాండ్స్ కూడా కోకోలో కొనేసింది. సో ఈ రకంగా ఇప్పుడు దీనికి థమ్స్ అప్ అనే మంచి పేరు పెట్టేసి ఇప్పుడు దీన్ని ఒక $1 బిలియన్ కంపెనీగా మార్చేసిందిరా. అయినా నీకు ఇప్పుడు థమ్స్ అప్ కావాలా కోకోలా కావాలా? నాకైతే స్ప్రైట్ మావా. ఇది కాదు.